సో ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక ప్లాట్ కొంటే బాగుంటుందా, లేకపోతే ఫ్లాట్కి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, విల్లాకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా? మరి దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఒక భూమ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైనా కొనాలనుకుంటే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారా? అంటే ప్లాట్ కొంటే బాగుంటుంది అంటారా, ఫ్లాటా, విల్లానా, లేకపోతే హైరేజ్ అపార్ట్మెంట్స్ అలాంటివి కొంటే బాగుంటుంది అంటారా? అసలు ఏం చెప్తారు మీరు ఒకవేళ అడిగితే? ఓకేనండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ గ్రూప్ అంటే ఎంఐజీ గ్రూప్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్ ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్. సో అవుటర్ రింగ్ రోడ్ లోపు మీరు 150 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు తీసుకోవాలన్నా కానీ కూడా ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ మీరు కన్స్ట్రక్షన్ చేసి ఒక మంచి కాలనీలో ఉండాలన్నా కూడా మినిమం 1 crore ఉందండి. సో అదేమైపోయిందంటే మిడిల్ క్లాస్కి అందరినీ ద్రాక్షగా మారిపోయింది. అండ్ దాని తర్వాత ఇవాళ ఫ్యామిలీస్ అంతా కూడా ముందులాగా లేదు. ఇంతకుముందు స్టోరీస్ ఎలా ఉండేది, నేను 2005లో కొన్నాను, ఇప్పుడు అది 10 ఇంతలు అయింది, 20 ఇంతలు అయింది అని ఉంది. ఇప్పుడు కొంటే ఎన్ని ఇంతలు అవుతుంది అనేది కాదు, పెట్టిన పెట్టుబడికి భద్రత ఉందా లేదా అని చూసుకోవాల్సింది. అండ్ ఇంతకుముందు ఫ్యామిలీస్ కూడా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్, 3 పిల్లలు, 4 ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక 2-3 దశాబ్దాల తర్వాత 2కి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళు అవ్వడము ఒక ఎత్తు అయితే ఒకరు చాలా అన్నట్టుగా అయిపోయింది ఫ్యామిలీస్ అంతా కూడా. అంతే. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయాయి. సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ కూడా లైఫ్ లాంగ్ ఈఎంఐ పెట్టుకోవాల్సిందే. సో ఇండిపెండెంట్ హౌస్ బాగానే ఉంటుంది. సో అలా అనేసి 100 స్క్వేర్ యార్డ్స్ లోపు అనుకోండి, దానికి తగిన గుర్తింపు ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రిటర్న్స్ కూడా అంతగా ఉండదు. సో 80,000 అనేసరికి 80 లక్షలు కేవలం మనకు ల్యాండ్ కాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇవన్నిటి దృష్ట్యా ఆలోచించిన తర్వాత ఏంటంటే నాకు కొద్దిపాటి అవగాహనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే అండి, ఇప్పుడు హై రైజ్ అంటే ఒకవేళ కొన్నా కానీ కూడా అది ఎలా ఉంటుందంటే ఒక ఆడి కార్ ఉన్నట్టేనండి. సో ఆ సెగ్మెంట్ వాళ్ళకి వేరే ఉంటుంది. హై రైజ్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, కంప్లీట్లీ ఇది హెచ్ఐజీ సెగ్మెంట్ కిందకి వస్తుంది, హై ఇన్కమ్ రేంజ్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ కనుక తీసుకోవాలనుకుంటే నా బెస్ట్ ఆప్షన్ అయితే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తీసుకోవడము. అందులో మినిమం ఒక 800 నుంచి 1200 SFT మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అనేసి నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ విషయం ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ కూడా ఫ్యూచర్లో మన పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందనే దానిపైన నా వ్యక్తిగత అభిప్రాయం కాదంటే అందరికి ఉపయోగపడే విధంగా ఈ విషయం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీ పిల్లలు ఎడ్యుకేషనల్ లోన్ గురించి వెళ్ళాలనుకుంటారు. సో మీకు ఒక 80 స్క్వేర్ యార్డ్స్ నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఒక ఇల్లు, 80 స్క్వేర్ యార్డ్స్ అనుకున్నాను, ఇండిపెండెంట్ హౌస్ అనేసి మీరు తీసుకున్నారు. అండ్ ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెకండ్ ప్రాపర్టీ ఫ్లాట్ అండ్ మీకు మీ విలేజ్ లో ఒక 100 ఎకరాల పొలం ఉంది అనుకుందాం, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకుందాం. మీరు ఎడ్యుకేషన్ లోన్ వెళ్ళాలనుకుంటే మీకు గవర్నమెంట్ బ్యాంక్సే సపోర్ట్ చేస్తాయండి 100%. ఎస్పెషల్లీ ఫర్ ఎడ్యుకేషన్ లోన్. రేపు పొద్దున మీ పిల్లల గురించి ఈ ఆస్తులు అంతా కూడబెట్టేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించాలని. సో ఒకవేళ ఒక బ్యాంక్ మీకు గ్యారంటీర్గా షూరిటీగా ప్రాపర్టీని మార్టిగేజ్ చేయాలని అంటే ఫస్ట్ ఈ 3 ఆప్షన్ ఏది తీసుకుంటారంటే వాళ్ళు ఫ్లాట్ ఆప్షన్ తీసుకుంటారండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు 80 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి, బ్యాంక్స్ పెద్దగా ఆప్ట్ చేయండి. నేషనల్ బ్యాంక్స్ మినిమం ఇవాళ 100 స్క్వేర్ యార్డ్స్ అంటున్నారు, ఇస్తుండొచ్చు. కానీ ఎడ్యుకేషన్ లోన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు మార్టిగేజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా 80 స్క్వేర్ యార్డ్స్లో వాళ్ళు సెట్ బ్యాక్స్ అవన్నీ వదిలేసి కట్టినా కానీ కూడా ఎలా ఉంటుందంటే హౌస్ టు హౌస్ గ్యాపే ఉండదండి. ఒక పేపర్ని మీరు చింపితే ఎలా ఉంటుందో ఎయిర్ లైన్ క్రాక్ తోని హౌసెస్ కడుతున్నారు. అదే మీరు ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఒక 4 to 20 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్, ఐ మీన్ టు సే దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. దాంట్లో మీకు ఏమైపోతుందంటే యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే మామూలుగా ఒక కారిడార్ ఎంత ఉండాలి, దాని తర్వాత ఎంత స్పేస్లో ఇంటికి మధ్యలో గ్యాప్ ఉండాలి అనే దానిపైన క్లారిటీగా, అంటే వెంటిలేషన్ వచ్చేంత క్లారిటీగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేసి ఆ పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఉన్నదానికి అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి, అంటే లీగల్గా కానివ్వండి, బ్యాంక్ పరంగా కానివ్వండి, అన్నిట్లో వాళ్ళు రిస్క్ తక్కువ తీసుకుంటారు బ్యాంకర్స్ ఎప్పుడైనా కానీ. అంత పెద్దగా రెస్ట్రిక్షన్స్ అంటే అంత ఏమి ఉండవు. ఓకే. సో
వాళ్ళు ఫస్ట్ ఆప్ చేసేది ఈ ఫ్లాట్. ఓకే. సో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. సో 150 గజాలు కొనే స్తోమత ఉందంటే 150 స్క్వేర్ యార్డ్స్ కొనండి. కానీ మాకు 50 స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా 60 స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటే అది మీ ఇష్టం, అది వ్యక్తిగత. కాకపోతే సార్ ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్లాట్ ఆర్ ప్లాట్ పక్కన పెడితే ఫ్లాట్ కొనేస్తే మనకు మీరు అన్నట్టు ₹1,00,00,000 అలా వస్తుంది. అదే మనం ల్యాండ్ తీసుకుంటే దానిపైన మనం ఇంకో G+2 G+3 వేసుకోవచ్చు కదా. ఇంకొక 20 to 50 lakhs వరకు పెడితే మనకి ఏకంగా ఫ్లోర్స్ కూడా ఫ్యూచర్లో కట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా మామూలుగా. సో ఎందుకు ఫ్లాట్కే ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ సో ఇండిపెండెంట్ అదే చెప్తున్నాను కదా, మీకు ఒకవేళ 100 yards కాదు 150 yards లో కానీ మీరు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం అది. ఓకే. సో ఇవాళ ఏంటంటే ఫ్యామిలీస్ ని బేస్ చేసుకొని చెప్తున్నాను, ముందులాగా లేదు. ఇండిపెండెంట్ హౌస్ లో ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తేనే వాళ్ళకి, అంటే మీకు వెల్ ఆఫ్ గా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ స్కైరేజ్ అపార్ట్మెంట్. నేను ఇదే కొనాలని చెప్పట్లేదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచించదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ కాదు, అండ్ మా దాంట్లో ప్రైవేట్ జాబ్స్, మీరు ఖచ్చితంగా మీరు ఇదే సిటీలో ఉంటాం అనేది కానే కాదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇండిపెండెంట్ హౌస్ ఎంతమంది చూస్తారండి? మీరు వేరే సిటీకి వెళ్ళాల్సి వస్తుంది ఉద్యోగరీత్యా, లేదా అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ మెయింటైన్ చేయాలంటే అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళని ఉండాలి, లేకపోతే మీ ఊర్లలో లేకపోతే ఎక్కడ ఉన్నా మీ పేరెంట్స్ అని అక్కడ ఉండాలి. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఇవన్నీ చూసిన అంటే 4-5 కేసెస్ ని చూసిన తర్వాత ఈ ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. ఓకే. సో మీరు ఒక మేడ్ ని పెట్టాలంటే ఇవాళ మినిమం వాచ్మెన్ పెట్టాలన్నా కూడా 10,000-12,000 అవుతుంది. మీకు వచ్చే రెంట్స్, మీకు 2 floors కడతారు, రెంట్స్ కానివ్వండి, ఎవరైనా మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అవును, మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చూసుకోవడానికి. ఇప్పుడు మీరు 80 square yards లో ఇల్లు కొంటారు, ఎవరైనా ఉంటే. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ని దృష్ట్యా మనం ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి విషయం, పాత జనరేషన్. అందుకోసం చెప్పాను కదా 2006 లో నేను అప్పుడు కొన్నది ఇప్పుడు 20 times అయింది, 30 times అనేది ఇప్పుడు మాట్లాడలేని విషయాలు. ఫస్ట్ మన యొక్క ఏమంటారు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదు. సో మీరు వెళ్ళారు అపార్ట్మెంట్ లో అనుకోండి, ఒక వాచ్మెన్ ఉంటారు, మీరు రెంట్కి ఇచ్చినా కానీ కూడా చూసుకొని అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, దానిలో అంటే మంచి చెడులు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా మీరు ఒక మనిషిని పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ యాజ్ ఇట్ ఈస్ జరిగిపోయి. ఇప్పుడు ఎంతో చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంటుంది, దే మైట్ బి వర్కింగ్ ఇన్ సమ్ అదర్ స్టేట్స్ ఆర్ సమ్ అదర్ కంట్రీ ఆల్సో. సో ఇది సేఫ్టీగా అని చెప్తున్నానండి. సో దీంట్లో రిటర్న్స్ వస్తాయి, లేకపోతే మరి ఇంకో ఇప్పుడు పైన మీరు బిల్డింగ్ ఖర్చులో ఇంకో పక్కన ఏదైనా ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ కూడా కొనవచ్చు. అలా లేదు, అది రెండు కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు. కెపాసిటీ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మీరు కొంటారు, సెకండ్ ఫ్లోర్ వేయాలంటే మళ్ళీ మీకు డబ్బులు కావాల్సింది. అదే డబ్బులు మళ్ళీ ఇంకో ఫ్లాట్ కొనుక్కోండి, వేరే ఏరియాలో కొనుక్కోండి. అంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అన్న దానిపైన చెప్తున్నటువంటి విషయం అండి. సార్ ఇంకొకటి, ఇప్పుడు కోకాపేట దగ్గర నుంచి మీరు అన్నట్టు హయత్ నగర్ కానివ్వండి, లేకపోతే సిటీ అవుట్స్కర్ట్స్లో కానివ్వండి, డెవలప్ అవుతుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్స్ ప్రకారంగా. అలాంటిది ఒక రీజనబుల్ రేట్స్గా, అంటే ఇప్పుడు ఏ ఏరియా ఏ లొకేషన్లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రీజనబుల్గా ఏరియా బెస్ట్ అంటారే, మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా నార్మల్గా? అండి, మనకి రోడ్ కనెక్టివిటీ అనేది మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి మనకు ఒక రోడ్ కనెక్టివిటీ ఉందండి. మీరు ఏ ఏరియాలో ఉన్నా కానీ కూడా యూ కెన్ రీచ్ విత్ అవుటర్ రింగ్ రోడ్. ఈ ఏరియానే ఉండాలి, ఆ ఏరియాలోనే ఉండాలి అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ చూస్తే ఫుల్ జామ్ ప్యాక్ అయిపోతుందండి. సో అవుటర్ రింగ్ రోడ్ అనే వలయం లేకపోతే ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో ఈ యొక్క నెక్లెస్ వచ్చిన తర్వాత, అవుటర్ రింగ్ రోడ్ అనే నెక్లెస్ హైదరాబాద్ కి ధరించిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, మీరు ఎక్కడ ఉన్నా కానీ కూడా, అదే చెప్పాను మీకు. ఇప్పుడు ఈ ఏరియా బాగుందని ఇక్కడ కుడుతున్నారు, ఆ ఏరియా బాగుందంటే అక్కడ కుడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అమ్మాలా, కొనాలా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలా, లేకపోతే పిల్లలని దృష్ట్యా ఆలోచించాలా. ఇన్ని యాంగిల్స్ లలో మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్కి ఎంత దూరం, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 20 years బ్యాక్ మనకి ఇమ్లీబన్ బస్ స్టాప్ ఎంత దూరం ఉందనే దానిపైన ఉండేదండి. అప్పుడు బంజారా హిల్స్ ఎంత దూరం ఉందో, లేకపోతే ఇంకోటి ఎంత దూరం ఉందో అనేది కాదు. కోటికి మన ఇల్లు ఎంత దూరం ఉంది. అందుకోసం మీరు చూడండి, సైదాబాద్, సంతోష్ నగర్ కానివ్వండి, అన్ని ఓల్డ్ సిటీ అంటారు. సో నౌ వీఆర్ కనెక్టెడ్ విత్ అవుటర్ రింగ్ రోడ్. అంటే ఫ్యూచర్ లో రీజనల్ రింగ్ రోడ్ అని అంటున్నారు, అది వేరే విషయం. అది 20-30 years తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అది విషయం. కానీ అవుటర్ రింగ్ రోడ్ కి మనం ఎంత కనెక్టివిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వెస్ట్ సైడ్ మీరు చేస్తున్నారు, మీకు అంటే మీకు మంచి ఆపర్చునిటీ సౌత్ సైడ్ వచ్చింది. సౌత్ సైడ్ అంటే ఇక్కడ ఇటువైపు శ్రీశైలం హైవే సైడ్. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ వదిలేసి సౌత్ సైడ్ కి వెళ్తారా? అమ్మేసి
అది కాదు కదా, మళ్ళీ మీరు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఆప్ట్ చేసుకుంటారు, లేకపోతే ఇక్కడ రెంట్కి ఇచ్చేసి లేకపోతే అక్కడ రెంట్ తీసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఆఫీసెస్ కానివ్వండి మాక్సిమం మనకి ఇటువైపే ఉన్నాయి కాబట్టి ఇటే ప్రిఫర్ చేస్తాం. సో నేను అనేది అంటే వేరెవర్ యూ ఇన్వెస్ట్, పర్టికులర్ పాయింట్ అని కాదు, వేరెవర్ యూ ఇన్వెస్ట్, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే రోడ్ కనెక్టివిటీస్ ఆర్ డెవలప్డ్, ఓకే, సిటీకి మెట్రోస్ ఆర్ డెవలప్డ్, మళ్ళీ దాని తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా మీరు ఎక్కడ తీసుకున్నా కానీ కూడా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీకి మీరు దగ్గర ఉన్నారా లేదా అని చూసుకోండి. సో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ అనుకోరకి చెప్పాను, మీరు ప్లాట్స్ తీసుకోండి, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి, లేకపోతే ఫ్లాట్స్ తీసుకోండి, హై రైజ్ అపార్ట్మెంట్ తీసుకోండి, లేకపోతే విల్లాస్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి జనరేషన్ కి తగ్గట్టు నేను చెప్పినటువంటి విషయం. ఓకే, సో ఫ్లాట్స్, ప్లాట్స్, ఇట్స్ ఇండివిజువల్ డిసిషన్. ఓకే, కానీ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, మీరు కూడా కూర్చొని ఒకసారి ఆలోచించండి, చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అని దానిపైన ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకొనేసి వాళ్ళు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇప్పుడు ఈ మధ్యలో నాకు ROI ఎంత వస్తుంది ఇదంతా మాట్లాడుతున్నారు, కానీ ఇదంతా ఒకప్పుడు లేకుండండి. ఓకే, ఓకే, ఇప్పుడు ఒకప్పుడు ఇంతే మనకి ఇంత ల్యాండ్ ఇంత రేటు పెరుగుతుందని అంటే అందరూ కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఒకనొక సందర్భంగా హైటెక్ సిటీని డెవలప్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన రీసెంట్ గా ఒక సభలో చెప్పారు, హైదరాబాద్ ఇంతగా డెవలప్ అవుతుందని నేను ఊహించలేదని చెప్పారు. సో డెవలప్మెంట్ హ్యాస్ నో లిమిట్స్, ఇట్ విల్ గ్రో. సో మీరు అన్నట్టు యాక్చువల్గా ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు తెలంగాణలో డెవలప్ చేసినట్టే కూడా ఏపీలో కూడా కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీస్ వస్తున్నాయని చెప్పొచ్చు 6 monthsలో. సో ఏ విధంగా వేరియేషన్స్ ఉండొచ్చు సార్? మనం ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, కొన్ని చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, లేకపోతే ఐటీ కంపెనీస్కి సంబంధించి కానివ్వండి. రైట్ అండి, ఐటీ సెక్టర్ అనేది త్రూఅవుట్ ఇండియా మొత్తంలో అది విస్తరిస్తుంది, దాంట్లో నో డౌట్. అండ్ చంద్రబాబు నాయుడు గారు హీ విల్ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్ అనే దాంట్లో అనుమానమే లేదు. అండ్ వీటిని అన్నింటినీ దృష్టి ఏంటంటే మామూలుగా ఏమైపోతుందంటే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చాలా మటుకు వాళ్ళ సొంత ఊర్లో తీసుకోవాలనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అని అనుకుంటారు. ఆ విధంగా రియల్ ఎస్టేట్ అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు ఏంటంటే రియాలిటీకి తగ్గట్టు రేట్స్ ఉండేటువంటి, ఈ మధ్యలో ఏమైపోయిందంటే డెవలప్మెంట్ అనేది మనకి అంటే ఏవీస్ రూపకంగా డిఫరెంట్ యాంగిల్స్లో ఆ ప్రొజెక్షన్స్ అన్ని చూసేసి ఇప్పుడు ఖాళీ ల్యాండ్స్ని డెవలప్డ్గా చూపించేసరికి ఏమైపోతుందంటే ఆ డెవలప్డ్ రేట్స్ ఇప్పుడే తీసుకుంటున్నాం. 10 years తర్వాత వచ్చే రేట్ ఇప్పుడే తీసుకుంటున్నాం. అక్కడనే కొద్దిగా ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఈ వెంచర్ని డెవలప్ చేసే వాళ్ళు కానివ్వండి, కాస్త మిడిల్ క్లాస్కి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి అందుబాటు ధరలలో ఉంటే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకప్పుడు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఐటీ హబ్గా మనం భావిస్తున్నాము, అక్కడ 350 రూపీస్ 500 రూపీస్ అలా స్క్వేర్ యార్డ్ ఉండేది. అప్పుడు ఇన్కమ్కి తగ్గట్టు అప్పుడు తీసుకున్న వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. సో ఒకవేళ ఇలా డెవలప్ అవుతుంది అనేసి అప్పుడే మనకి ఏవిఎస్ చూపించి ఉంటే చాలా మటుకు అప్పుడు కొనేసేవాళ్ళు కదా. సో నౌ టెక్నాలజీ హాస్ డెవలప్. టెక్నాలజీ అనేది ప్లస్ ఆర్ మైనస్, మనకు మంచి జరుగుతుంది అండ్ చెడు జరుగుతుంది. సో టెక్నాలజీ వైజ్ గా మనకు ఏమైపోతుందంటే మనకి ఫోర్కాస్టింగ్ ఎక్కువ అయిపోయిందండి. వెదర్ ఫోర్కాస్ట్ లాగా రేపు జరిగేది అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడేసరికి ఏమైపోతుందంటే ఓకే మనం ఇప్పుడు కొనకపోతే మనము రానున్న రోజులు ఇంకా పెరుగుతుంది అనేసి. కానీ దేర్ ఈస్ అ సాచురేషన్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్. కొన్ని ఏరియాస్ హైదరాబాద్ లో నేను పేరెందుకు చెప్పడం కానివ్వండి ఒక రేట్ అనేది సాచురేటెడ్ గా వెళ్ళిపోయింది. సో దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏమైందంటే ప్రెస్టేజ్ ఇష్యూగా ఆ ఏరియాలో తీసుకోవాలి అంతే తప్ప ROIs గురించి తీసుకోవద్దు. సో ఆ విషయానికి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని ఒకసారి మళ్ళీ నేను చెప్పింది అన్నట్టే కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేసి మనం ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, వైఫ్ మీ బాబు 5 years ఉన్నా 6 years ఉన్నా అర్థమవుతుంది వాళ్ళకి ఏంటిది వాడు. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తాను 5 years 6 years అని ఎందుకు అని చెప్తున్నా అంటే మన ఒక క్రీడా ఎక్స్పోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వచ్చారండి అక్కడ. హీ మైట్ బి ఓన్లీ 6 or 7 years. హీ వాస్ జస్ట్ టాకింగ్ డాడీ హైడ్రాకి దగ్గరలో ఉందా చూసుకో అని చెప్తున్నాడు. 5 years బాబు అంటే చొచ్చుకుపోయింది. సో అంత అవేర్నెస్ వచ్చింది. అంటే ఎందుకు ఆ బాబు కూడా అర్థమైపోయింది హైడ్రా ఎందుకు, చెరువులు మన తర్వాత ప్రభుత్వ భూములు వీటన్నిటిని రక్షించే సంస్థగా అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందండి. కానీ అవేర్నెస్ అనేది వెళ్ళిపోయింది, పిల్లల దాకా వెళ్ళిపోయింది. సో ఆ విషయానికి నేను చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.